హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే నుండి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి ఎవరైతే ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి పోస్ట్కి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. రైట్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఇంకెవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు వెంటనే వీడియో చేయడం జరుగుతుంది. రైల్వే నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. రైల్వే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కొన్ని వేరియస్ కేటగిరీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 7 జనవరి 2025 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 7th నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 6 ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కొన్ని కేటగిరీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆ పోస్టులు వచ్చేసరికి ఇవి. ఇందులో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి ఏజ్ లిమిట్ ఏంటి, ఏ మెడికల్ కావాలి, దానికి శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇందులో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి పీజీటీ పోస్ట్. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇందులో మనకి 187 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 18 నుండి 48 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసరికి ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. 2025 జనవరి 1కి మీ ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి. కాబట్టి చూసుకోండి, ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, అది కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోవాలి మీరు. నెక్స్ట్ ఈ పీజీటీ పోస్టులకి అయితే C2 మెడికల్ అయితే కావాలండి. నెక్స్ట్ సైంటిఫిక్ సూపర్వైజర్. ఇందులో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 18 నుండి 38 సంవత్సరాల ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి B1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. నెక్స్ట్ దీనికి 338 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి 18 నుండి 48 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ మనకి చీఫ్ లా అసిస్టెంట్. ఇందులో మనకి 54 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 43 ఏజ్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. దీనికి C1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇందులో 20 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 35 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి C1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్. ఇందులో మనకి 18 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 48 ఏజ్ కావాలి. నెక్స్ట్ దీనికి C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్. దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 38 ఏజ్ అయితే ఉంది. B1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ. ఇందులో 130 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 36 ఏజ్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది. దీనికి C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. దీనికి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 36 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి C1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. ఇందులో 59 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 36 ఏజ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ C1 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ లైబ్రేరియన్. ఇందులో 10 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ ఫీమేల్ వాళ్ళకి. ఇందులో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవాలి. C2 మెడికల్ అయితే అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇందులో 188 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి కూడా C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 48 ఏజ్ అయితే ఉంది. C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్. ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 48 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. C2 మెడికల్ అయితే కావాలి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఇందులో మనకి 12 పోస్టులు ఉన్నాయి. 18 నుండి 33 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. B1 మెడికల్ అయితే కావాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 1036 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి అది కూడా ఇప్పుడు చెప్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి. ఒకవేళ మీకు కనుక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదనమాట. చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మళ్ళీ వస్తుందో రాదు కూడా చెప్పలేం. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, ఇప్పుడు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కనుక చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ అండి, గ్రేడ్ 3. ఇందులో మనకి 12th క్లాస్ సైన్స్ అంటే బైపీసీ, ఇంటర్మీడియట్లో బైపీసీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే ఈ పోస్టుకి అప్లికేషన్ చేసుకోవచ్చు. బైపీసీతో పాటుగా మనకి DMLTలో సర్టిఫికేట్ అయితే కావాలి. DMLT కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి కూడా సేమ్ ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ చేస్తుంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా డిప్లొమా అంటే DMLTలో సర్టిఫికేట్ అయితే కావాలి. లేదంటే మనకి మెడికల్ ల్యాబ్లో వర్క్ చేసినట్లయితే సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట.
నెక్స్ట్ లైబ్రేరియన్ అండి. లైబ్రేరియన్ పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇందులో మనకి లైబ్రరీ సైన్స్ ఇందులో కూడా 60% మార్క్స్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉంటారన్నమాట ఈ లైబ్రేరియన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకైతే. నెక్స్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, దీనికి లా గ్రాడ్యుయేట్ అయితే కావాలి. ఎవరైతే లా గ్రాడ్యుయేట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, దీనికి డిగ్రీ అయితే కావాలి. అలాగే వీటితో పాటుగా డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదంటే అడ్వర్టైజింగ్ లేదంటే జర్నలిజం ఇందులో మనకి తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ లేదా హిందీలో మాస్టర్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే జూనియర్ ట్రాన్స్లేటర్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి టీచింగ్ స్టాఫ్, దీనికి బీఈడీ లేదంటే ఈక్వలెంట్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, దీనికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీటితో పాటుగా డిప్లొమా అయితే ఉండాలి. లేబర్ వెల్ఫేర్లో డిప్లొమా అయితే ఉండాలి. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ వీటిలో ఏదైనా సరే సరిపోతుంది. ఎల్ఎల్బి కానీ లేదంటే డిప్లొమా ఇన్ లేబర్ లాస్ కానీ ఇందులో ఏదైనా సరే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇలా మనకి ఒక్క పోస్ట్కి ఒక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు ప్రతి పోస్ట్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. లింక్పై క్లిక్ చేసి జాగ్రత్తగా అయితే చూసుకోండి. నెక్స్ట్ మీకు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటీ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ తర్వాత స్కిల్ టెస్ట్, కావాల్సిన పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఏ పోస్టులకి స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ పోస్టులకి అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి అయితే ఉండదు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అంటే మెడికల్ కూడా కండక్ట్ చేసి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది? దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 500 అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 7th జనవరి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మనం అప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా అప్పుడు మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీకు ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి షార్ట్ నోటీస్ అంటే ఈ నోటిఫికేషన్ యొక్క షార్ట్ నోటీస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఒకసారి కేర్ఫుల్గా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక అంతేనండి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి లేటెస్ట్ జాబ్స్ పడినా సరే లేదంటే జాబ్ అప్డేట్స్ ఉన్నా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది.